తండ్రిని చూడగానే లక్ష్మణుడితో కలిసి రాముడు నమస్కారం చేశాడు. అప్పుడు దశరథుడు రాముణ్ణి ఒక్కసారి ఆనందంతో గట్టిగా కౌగిలించుకున్నాడు. జై శ్రీరామ్. శ్రీరామ కథ 94వ భాగం. మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం. సంకలనం మఖ. దేవతలందరితో కలిసి వచ్చిన పరమశివుడు నాయన ఇలా అన్నాడు. నాయన రామ, నీ తమ్ముడైన భరతుడు అయోధ్యలో దీనంగా ఉన్నాడు. అందుకని ఓదార్చు. నీ తల్లి అయిన కౌసల్యని ఊరడించు. కైకేయి సుమిత్రులకు నమస్కరించు. లక్ష్మణుడుని ఊరడించు. ఇక్ష్వాకు వంశంలో ఇంతకాలం నుంచి పరంపరాగతగా పరిపాలిస్తున్న రాజ్యాన్ని నువ్వు పరిపాలించి నీ వారిని సంతోషపెట్టు. ఏ వంశంలో నువ్వు జన్మించావో ఆ వంశాన్ని పెంచు. యుగాలు చెయ్యి. బ్రాహ్మణులకు భూరి దానాలు చేసి పరమ సంతృప్తిని పొందు. తదనంతరం స్వర్గానికి చేరుకుందువు గాని. అదిగో ఆ విమానంలో మీ తండ్రి గారైన దశరథ మహారాజు గారు ఉన్నారు, వెళ్ళి చూడు అన్నాడు. తండ్రిని చూడగానే లక్ష్మణుడితో కలిసి రాముడు నమస్కారం చేశాడు. అప్పుడు దశరథుడు రాముణ్ణి ఒక్కసారి ఆనందంతో గట్టిగా కౌగిలించుకొని తన తొడ మీద కూర్చోపెట్టుకుని, రామా, నేను స్వర్గలోకంలో విహరించానురా, ఇంద్రలోకంలో తిరిగానురా, కానీ నువ్వు లేకపోతే అది కూడా నాకు పెద్ద సుఖంగా అనిపించలేదు. ఆనాడు నీకు పట్టాభిషేకాన్ని చేద్దాం అనుకోవటం, నేను ఎంతో ఆనందాన్ని పొందటం, రాత్రి కైక దగ్గరికి వెళ్ళడం, కైక వరాలు కోరడం, నీ పట్టాభిషేకం భగ్నం కావటం, ఇవన్నీ ఆనాడు నేను ఏడ్చి నా శరీరాన్ని వదిలిపెట్టడం నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. నేను ఇప్పుడు తెలుసుకుందామంటే ఏమిటంటే, ఆ పట్టాభిషేకం భగ్నమైపోవటానికి కారణం నాకు దేవతలని తెలిసింది. రావణ సంహారం జరగాలి కనుక దేవతలు ఆనాడు నీ పట్టాభిషేకాన్ని భగ్నం చేశారు అన్నాడు. అప్పుడు రాముడు, ఆనాడు మీరు భావనా వ్యగ్రతని పొంది నా పట్టాభిషేకం భగ్నం అవ్వడానికి కైకమ్మ కారణం అనుకుని ఇప్పుడే నేను నిన్ను విడిచిపెట్టేస్తున్నాను. నువ్వు భార్యవి కావు, నీ కుమారుడు భరతుడు నాకు కొడుకు కాదు అన్నారు. ఆ మాటని మీరు ఉపసంహారం చెయ్యండి, నేను సంతోషిస్తాను అన్నాడు. అప్పుడు దశరథుడు, నువ్వు కోరుకున్నట్టు తప్పకుండా జరుగుతుంది అన్నాడు. తర్వాత ఆయన లక్ష్మణుడితో, నాయనా లక్ష్మణ, నువ్వు రా ప్రాజ్ఞుడివి అంటేను చక్కగా అన్నయ్య సేవ చేశావు. ఇలాగే సర్వకాలములందు అన్నయ్యని వదినని సేవిస్తూ నీ జన్మ చరితార్థం చేసుకో అన్నాడు. అప్పుడు దశరథుడు రామలక్ష్మణుల వెనకాల తనకి నమస్కారం చేస్తూ నిలబడ్డ సీతమ్మని దగ్గరగా పిలిచి, అమ్మా సీతమ్మ, నీ మనసులో కష్టం కలిగిందా? సీత, నీతో నాకు ప్రయోజనం లేదు, నిన్ను విడిచిపెట్టేస్తున్నాను, నీ ఇష్టం వచ్చిన చోటుకెళ్ళు అని మా వాడు అన్నాడు కదా, అలా అన్నాడని నువ్వు బాధపడ్డావా? ఇవాళ నేను ఊర్ధ్వలోక వాసినమ్మా, తప్పు మాట చెప్తే కిందకి పడిపోతాను. నీకొక నిజం చెప్పనా? రాముడికి నీ మీద ఎప్పుడూ అటువంటి అభిప్రాయం లేదు. ఆ మాట ఎందుకన్నాడో తెలుసా? నిన్ను వేరొకరు ఎప్పుడూ వేలెత్తి చూపించకూడదని వాడి తాపత్రయం. నువ్వు ఇవాళ చేసిన పతిసేవ వల్ల జరిగిన గొప్పతనం ఏమిటో తెలుసా? ఇంతకు పూర్వం పతివ్రతలై భర్తని సేవించిన వాళ్ళందరి చరిత్రలను పక్కన పెట్టి పతివ్రత అంటే సీతమ్మ అని నిన్ను చూపిస్తున్నారు. నీలాంటి కోడలు నా వంశానికి రావడం నా అదృష్టం. నీకు నేను ఇంకా చెప్పడానికి ఏమీ లేదమ్మా, నీకు అన్నీ తెలుసు. కానీ మామగారుగా ఒక్క మాట చెప్తాను, అమ్మా, భర్త మాత్రమే దైవము అని తెలుసుకో అన్నాడు. తర్వాత దశరథుడు విమానంలో ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవేంద్రుడు, రామా, ఒకసారి మేము వచ్చి దర్శనమిస్తే ఆ దర్శనం వృధా పోకూడదు, అందుకని ఏదైనా వరం కోరుకో అన్నాడు. రాముడు అన్నాడు, నా కోసమని తన యొక్క కొడుకులని భార్యలని విడిచిపెట్టి ఎన్నో కోట్ల వానరములు, బల్లూకములు, కొండముచ్చులు యుద్ధానికి వచ్చాయి. అలా వచ్చిన వారిలో కొన్ని మిగిలాయి. మిగిలిన వాటిని కొన్నిటిని చేతులు తెగిపోయాయి, కొన్నిటికి కాళ్ళు తెగిపోయాయి, కొన్ని ఇంకా యుద్ధ భూమిలో రక్తం ఓడుతూ పడున్నాయి, కొన్ని యమసదనమునకు వెళ్ళిపోయాయి. మీరు నిజంగా నా యందు ప్రీతి చెందినవారైతే
యమసదనంనకు వెళ్ళిన వానరములనన్నీ బతకాలి. యుద్ధభూమిలో కాళ్ళు తెగిపోయి చేతులు తెగిపోయి పడిపోయిన కోతులు, కొండముచ్చులు, బల్లూకాలు మళ్ళీ జపసత్వంలోకి పైకి లేవాలి. అవన్నీ యుద్ధానికి వచ్చేటప్పుడు ఎంత బలంతో ఉన్నాయో ఇప్పుడు మళ్ళీ అంతే బలంతో ఉండాలి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా అక్కడ చెట్లకి ఫలాలు ఫలించాలి, పువ్వులు పుయ్యాలి, అక్కడ సమృద్ధిగా తేనె ఉండాలి, వాళ్ళు తాగటానికి ఎప్పుడు మంచినీరు ప్రవహిస్తూ ఉండాలి అన్నాడు. ఇంద్రుడు తప్పకుండా నీకు ఈ వరాన్ని కటాక్షిస్తున్నాను అన్నాడు. వెంటనే యుద్ధభూమిలో పడి ఉన్నవారు లేచి వచ్చారు. యమసదనానికి వెళ్ళిన వారు తిరిగి వచ్చేశారు. వానరులందరూ పరమ సంతోషాన్ని పొందారు. ఆ రోజు రాత్రి అక్కడ విశ్రమించారు. మరునాడు ఉదయం రాముడు విభీషణుడిని పిలిచి, నేను తొందరగా అయోధ్య చేరుకోవాలని అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి కాలినడకన వెళ్తే చాలా సమయం పడుతుంది కనుక తొందరగా వెళ్ళడానికి ఏదన్నా ప్రయాణ సాధనం ఏర్పాటవుతుందా అన్నాడు. విభీషణుడు, మన దగ్గర పుష్పక విమానం ఉంది, ఉత్తర క్షణంలో మీరు అయోధ్యకి వెళ్ళిపోతారు. ఇన్ని కష్టాలు పడ్డారు కదా, సీతమ్మ లభించింది కదా, సీతమ్మ అభ్యంగన స్నానం ఆచరించి పట్టుపుట్టం కట్టుకుని నగలు అలంకరించుకుంది కదా, మీరు కూడా తలస్నానం చేసి పట్టుపుట్టాలు కట్టుకుని ఆభరణాలు దాల్చి నా దగ్గర బహుమతులు అందుకుని మీరు బయలుదేరితే నేను ప్రీతి పొందుతాను అన్నాడు విభీషణుడు. అప్పుడు రాముడు అన్నాడు, నా తమ్ముడైన భరతుడు అక్కడ జటలు వేసుకుని మట్టి పట్టిన వస్త్రం కట్టుకుని నా పాదుకల్ని సింహాసనం మీద పెట్టి నన్ను చూడాలని శోకిస్తూ రాజ్యం చేస్తున్నాడు. ఆ భరతుడు స్నానం చేయముందు నేను స్నానం చేయనా? భరతుడు పట్టుపుట్టం కట్టుకోకముందు నేను కట్టుకోనా? భరతుడు ఆభరణాలు పెట్టుకోకముందు నేను పెట్టుకోనా? నాకు తొందరగా భరతుడిని చూడాలని ఉంది అన్నాడు. విభీషణుడు వెంటనే పుష్పక విమానాన్ని ఏర్పాటు చేశాడు. రాముడు ఆ విమానాన్ని అధిరోహించాక, మీరందరూ నా కోసం చాలా కష్టపడ్డారు, ఇక మీరు విశ్రాంతి తీసుకోండి, నేను బయలుదేరుతాను అని చెప్తుండగా అక్కడున్న వాళ్ళందరూ అన్నారు, మిమ్మల్ని విడిచిపెట్టి మేము ఉండలేము, మేము కూడా మీతో అయోధ్యకు వచ్చేస్తాం, మేము అక్కడ ఎక్కువ రోజులు ఉండం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, మిమ్మల్ని కన్న కౌసల్యమాతని ఒకసారి చూడాలని ఉంది, మీరు పట్టాభిషిక్తులై సింహాసనం మీద కూర్చోండి, చూడాలని ఉంది, అలా కూర్చుంటే మిమ్మల్ని చూడాలని ఉంది మాకు రామా అన్నారు. అక్కడున్న వాళ్ళందరూ ఆ పుష్పక విమానంలోకి గబగబా ఎక్కేశారు. తర్వాత ఆ విమానం ఆకాశంలోకి ఎగిరిపోయింది. అప్పుడు రాముడు సీతమ్మకు ఆ పుష్పక విమానం నుండి కిందకి చూపిస్తూ, సీత చూసావా, ఇదే నేను రావణాసురుడిని పడగొట్టిన ప్రదేశం, అదిగో ఆ కుంభకర్ణుడు పడిపోయిన ప్రదేశం, అది నరాంతకుడు పడిపోయిన ప్రదేశం, ఇది హనుమ విరూపాక్షుణ్ణి పడగొట్టిన ప్రదేశం, ఆ సముద్రంలో ఉన్న సేతువుని మేము వానరులతో కలిసి నిర్మించాం, ఇక్కడే మేమందరం కూర్చుని ఈ సముద్రాన్ని ఎలా దాటాలా అని ఆలోచించాము, నీ జాడ కనిపెట్టాకనే బయలుదేరాను అని. ఇదే కిష్కింద, ఇక్కడి నుంచి వానరాలు అన్ని దిక్కులకు నీ జాడ కనుక్కోవడానికి బయలుదేరారు అని చెప్తుంటే సుగ్రీవుడు గబగబా వచ్చి, రామా మనం కిష్కింద మీదుగా వెళ్తున్నాం కదా, నా భార్యలు తారా రుమా చూస్తుంటారు, వాళ్ళని కూడా ఎక్కించుకుందామా అని అన్నాడు. అప్పుడు పుష్పక విమానాన్ని కిందకి దింపారు. సుగ్రీవుడు వెంటనే వెళ్ళి తారారుమని విషయాన్ని చెప్పి రమ్మన్నాడు. అప్పుడు తార మిగిలిన ఆడవారి దగ్గరికి వెళ్ళి, రండి, సుగ్రీవుడు జయాన్ని సాధించి రామ పట్టాభిషేకానికి వెళ్తున్నారు, మంచి మంచి బట్టలు ఆభరణాలు వేసుకుని అందరూ వచ్చేయండి అన్నది. అప్పుడు వాళ్ళందరూ మానవకాంతులుగా కామరూపాలను పొంది పట్టుపుట్టాలు ఆభరణాలు వేసుకుని పుష్పక విమానానికి ప్రదక్షిణం చేసి లోపలికి సీతమ్మ ఎక్కడా అని అడిగారు. ఆవిడే సీతమ్మ అని చూపిస్తూ అందరూ వెళ్ళి ఆమెకు నమస్కరించారు. అప్పుడు సీతమ్మ వాళ్ళని చూసి సంతోషంగా కౌగిలించుకుని పలకరించింది. మళ్ళీ రాముడు అన్నాడు, సీత, అదే ఋషిముఖ పర్వతం, అక్కడే నేను సుగ్రీవుడు కలుసుకున్నాం, అది శబరి యొక్క ఆశ్రమం, అక్కడున్న చిక్కటి వనంలో కబంధుణ్ణి చంపాను, చూసావా సీత, అది మనం ఉన్న పంచవటి ఆశ్రమం, ఇక్కడే రావణాసురుడు నిన్ను అపహరించాడు అని రాముడు చెప్తుంటే సీతమ్మ గబుక్కున రాముడి చేయి పట్టుకుంది. కొంతసేపటికి వెళ్ళాక, ఇది అగస్త్య మహర్షి ఆశ్రమం, ఇక్కడే అగస్త్యుడు నాకు రావణ సంహారం కోసం అస్త్రాన్ని ఇచ్చాడు, అక్కడ కనపడుతున్నది చూడు, అది సుతీక్షణుడి ఆశ్రమం, అక్కడ కనపడుతుంది అది చిత్రకూట పర్వతం, ఇక్కడే మనం తిరుగుతూ ఉండేవాళ్ళం అన్నాడు. అలా అన్నప్పుడు
కొంతమందికి ముందుకు వెళ్ళగా వాళ్ళకి భారద్వాజ మహర్షి యొక్క ఆశ్రమం కనపడింది. అప్పుడు ఆ పుష్పకాన్ని అక్కడ ఆపి దింపి భారద్వాజుడికి నమస్కరించారు. అప్పుడు భారద్వాజుడు, రామా, నేను నా తపశ్శక్తితో అన్ని కాలములందు నీ గురించి తెలుసుకున్నాను. నువ్వు రావణ సంహారం చేయడం కూడా నాకు తెలుసు. ఇవాళ ఒక్క రాత్రి నా దగ్గర ఉండి విశ్రాంతి తీసుకుని నా ఆతిథ్యం తీసుకుని బయలుదేరు అన్నాడు. అప్పుడు రాముడు హనుమంతుడిని పిలిచి, హనుమా, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి గంగానది ఒడ్డున శృంగిబేరీపురం అని పురంలో అక్కడ గుహుడు ఉంటాడు. అతడు నాకు మిక్కిలి స్నేహితుడు. ఆ గుహుడికి నా క్షేమ సమాచారం చెప్పి పట్టాభిషేకానికి రమ్మని చెప్పు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి అయోధ్యలో అందరూ కుశలంగా ఉన్నారా అని కనుక్కుని నంది గ్రామానికి వెళ్ళి నేను తిరిగి వస్తున్నాను అని భరతుడికి చెప్తే ఆయన ముఖ కవళికలు గమనించు. భరతుడి ముఖంలో ఏదన్నా కొంచెం బెంగ నీకు కనబడితే వెంటనే వెనక్కొచ్చేయి. ఇంకా నేను అయోధ్యకి రాను. భరతుడు అయోధ్యని పాలిస్తాడు. ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్తగా కనిపెట్టి తిరిగిరా అన్నాడు. వెంటనే హనుమంతుడు అక్కడి నుంచి బయలుదేరి గుహుడిని కలుసుకుని ఆయనకి పలకరించి రాముడు చెప్పిన విషయాన్ని చెప్పాడు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి భరతుడిని కలుసుకుని రాముడు పడిన కష్టాలు, సీతాపహరణం, రావణ వధ మొదలైన విషయాలన్నీ వర్ణించి చెప్పాడు. హనుమంతుడి మాటలు విన్న భరతుడు చాలా సంతోషించాడు. మరునాడు ఉదయం రాముడు బయలుదేరబోయే ముందు భారద్వాజుడు అన్నాడు, నీ ధర్మానుష్ఠానికి నాకు ప్రీతి కలిగింది రామా, నీకు ఒక వరం ఇస్తాను, ఏదైనా కోరుకో అన్నాడు. అప్పుడు రాముడు, వానరములు ఎక్కడ ఉంటాయో అక్కడ ఫల సమృద్ధిగా ఉండాలని నేను కోరాను. ఇప్పుడు ఇక్కడి నుంచి 3 యోజనముల దూరం వరకు అయోధ్యకు ప్రయాణిస్తాం. ఆ మార్గంలో కూడా చెట్లన్నీ ఫలపుష్పభరితములై తేనె పట్లతో తేనెలు కారుతూ ఉండాలి అని అడిగాడు. తర్వాత భరద్వాజుడు దగ్గర సెలవు తీసుకుని పెద్ద కోలాహలంతో నంది గ్రామానికి రాముడు చేరుకున్నాడు. అప్పుడు భరతుడు తన సైనికులతో, రాముడు వచ్చేస్తున్నాడు, అయోధ్యలో ఉన్న తల్లులని అందరినీ తీసుకొచ్చేసేయండి అని చెప్పంగానే వాళ్ళందరూ కూడాను గబగబా బయలుదేరి వచ్చేశారు. అంతటా పసుపు నీరు, గంధపు నీరు చల్లించండి, దివ్యమైన ధూపాలు వేయండి. అందరము కలిసి రాముడిని నందిగ్రామం నుంచి అయోధ్యకి పట్టాభిషేకానికి తీసుకెళ్దామని భరతుడు ఆజ్ఞాపించాడు. రాముడు వచ్చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అయోధ్యావాసులు పరుగున నందిగ్రామానికి వచ్చారు. రాముడు పుష్పక విమానం నుంచి కిందకి దిగగానే భరతుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నగారి పాదాలకి పాదుకలను తొడిగాడు. ఇది చూసి సుగ్రీవ విభీషణులు కన్నుల వెంట నీళ్లు కారాయి. వెంటనే భరతుడు సుగ్రీవుణ్ణి కౌగిలించుకుని, ఇంతకుముందు మేము 4 ఇవాళ నుంచి మనం 5 అన్నదమ్ములం సుగ్రీవ అన్నాడు. తర్వాత అక్కడున్న గంధమాదనుడు, మహేంద్రుడిని మొదలైన వారిని భరతుడికి పరిచయం చేశారు. అప్పుడు భరతుడు ఆ వానరాలని, మీరు మా అన్నయ్యకి సహాయం చేశారు, మీరు ఎంత మంచివారో అని అందరినీ కౌగిలించుకున్నాడు. పుష్పక విమానం నుంచి కిందకి దిగిన వానరకాంతలు వాళ్ళ ప్రేమలని, వాళ్ళ అలంకారాలని చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు అక్కడికి వచ్చిన కౌసల్య, కైకేయి, సుమిత్రులు అన్నారు, ఈ వానరకాంతలందరికీ మేమే అభ్యంగన స్నానాలు చేయిస్తామని వాళ్ళందరికీ తలస్నానం చేయించారు. తర్వాత రాముడు ఆ పుష్పక విమానాన్ని కుబేరుడి దగ్గరికి వెళ్ళిపో అని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ పుష్పక విమానం కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోయింది. సశేషం. వ్యాఖ్యాత మీనా.